జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుని యెరూషలేమా, బావుగా కట్టబడిన పట్టణం వల్ల నీవు కట్టబడి ఉన్నావు. అచ్చడు న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపబడి ఉన్నవి. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు వేలు చేయ ప్రయత్నించినను. అట్లా మనని కీర్తనలో 54వ కీర్తన 8వ వచనము కలిసి చదువుతాం. 54వ కీర్తన 8వ వచనం. సారీ, 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనము కలిసి చదువుతాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలెవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరుల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు. బెడ్రూమ్ బేస్ యొక్క ప్రార్థన మందిరంలో 8 సంవత్సరాలు మీరు స్థాపించి ఈ యొక్క సొత్తైన ప్రజలను మందిరంలో నడిపించి ఈ దినము నిన్ను గణపరిచి మహిమపరిచి ఆరాధించే కృపను ఇక్కడ మా అందరికి ఇచ్చినందుకే వందనాలు. నేను రాసులను అజ్ఞమైన వాడను, ఎన్నిక లేనటువంటి వాడను, ప్రభువాన్ని చూడడానికి యోగ్యత లేనటువంటి వాడను, మట్టితో సమానమైనటువంటి వాడను. అయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. ఈ నోడు మూలగా వాడుకుంటూ రండి. ఈ చిన్నైన వారికి కావాల్సిన వర్తమానం దయచేయండి. చదివిన వారి లేఖనం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆయుధపరుస్తున్నాం. మా ఘనత మీకే ఆరోపిస్తుంది. ప్రభు మా రక్షణ వాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తోత్రాలు చెల్లించుకుని అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. నూట 22వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. ఇది దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన. మందిరానికి వెళదాము అని ఎవరైనా ఆయనతో చెప్తే ఆయన ఏం చేసి పడుతుంది? నేను రాను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, లేదా నేను మధ్యలో వస్తాను అని అన్నాడా? ఏమన్నాడంటండి? సంతోషించారట. సంతోషం అంటే ఇంగ్లీష్ లో హ్యాపీ. సంతోషం అంటే ఇంగ్లీష్ లో ఏంటండి? హ్యాపీ. హ్యాపీగా ఫీల్ అయ్యాడట. మనం ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతాం? మనం ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతామండి? మనకి కావలసినది మన చేతికి వచ్చినప్పుడు, మనకి కావలసింది మనకు కనబడినప్పుడు, మనకి కావలసింది మనతో ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం. అంతే కదా? బాధ ఎప్పుడు కలుగుతుంది? బాధ మనకి ఏదైతే సమీపంలో ఉన్నదో, ఏదైతే మన ఎదుగు రాదో, ఏదైతే మనం తీసుకోలేమో దాన్ని బట్టి ఏమవుతుంది? మనకి బాధ కలుగుతుంది.
ఇప్పుడు దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే, ఎవరైనా దేవుడు మందిరానికి వెళ్దామంటే చాలంట ఆయనకి ఏమొచ్చింది? లోపల నుంచి సంతోషము. ఏంటండి, మీకు ఎప్పుడైనా అనిపించిందా మందిరానికి వెళ్దాము అని? ఎవరనంటే ఎగిరి గంతేసిన వాడు ఎవరు ఉన్నారండి? 9 అయింది టైం, 10 గంటలు కదా వెళ్దాంలే. 9 అయింది టైం, 10 గంటలు కదా వెళ్దాంలే. అసలు ఎందుకు సంతోషించాడు ఆయన మందిరానికి వెళ్దామని అన్నప్పుడు? ఆయన ఎందుకు సంతోషించాడు? 4 వచనం చదవండి. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఎందుకంటే ఆయన యొక్క శాసనాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎవరు వెళ్తారంట? వారి గోత్రంలో యెహోవా గోత్రంలో అక్కడికి ఎక్కి వెళ్ళను కదా. అక్కడ చాలా మంది గోత్రాలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన శాసనాలను బట్టి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి వారు దేవుని మందిరానికి వెళ్తున్నారంట. మరి మనము దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము ఇప్పుడు? ఏమా ఈ దినము, ఈ రోజు, ఈ సాయంత్రము మనము దేవుని మందిరానికి ఎందుకు వచ్చాము? మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే వచ్చాం. అవునా? ఎందుకంటే ఈ యొక్క 8 సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనల్ని పోషించాడు, దేవుడు ఇరుకులో నుండి విడుదల కలుగు చేసుకొచ్చాడు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు, అనేక మేలు ఇచ్చాడు, అనారోగ్యం తీసివేశాడు. అంతేనా? అంతే, ఇంకేముండదే. చాలా మంది అండి శారీరకంగా బాగుంటేనే నేను బాగున్నాను అనుకుంటాను. తెలుసా? ఈ సంవత్సరం నేను మందిరంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నెలకు ఒకసారి బట్టలు కొనుక్కున్నా, ప్రతి నెల డ్వాక్రా కట్టేశా, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టేశా, నాకు ఏ లోటు లేదు. కానీ చాలా మంది ఇదే ఆశీర్వాదంగా ఫీల్ అవుతారు, ఇదే ఆశీర్వాదంగా ఫీల్ అవుతారు. నేను దేవుడి మందిరంలో వచ్చింది, ఇవన్నీ నాకు చేసినాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను దేవుడికి ఏం చేయాలి? మందిరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే బయట వర్షం పడుతున్నా మా మందిరంలో వర్షం పడదు, బయట చలి పెడుతున్నా మా మందిరంలో చలి పెట్టదు. అవునా? ఇద్దరు బట్టి కాదండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది ఇద్దరు బట్టి కాదు. ఇద్దరు బట్టి తెలుసా? దావీదు మహారాజు చెబుతున్నాడు 52వ కీర్తన 8వ వచనంలో ఏమంట? 52:8లో చెప్తున్నాడు ఏంటంట? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలె ఉన్నాను. చాలండి. ఇప్పుడు దావీదు మహారాజు గారు దేవుని మందిరంలో ఎట్లా ఉన్నారంట? చెప్పండి, ఎట్లా ఉన్నారు? పచ్చని ఒలేవ మొక్కల వలె ఉన్నారు. నేను ఉన్నాను. అందును బట్టి దేవుడు నిత్యము స్తుతింపబడాలి, దేవుడు నిత్యము గణపరచబడాలి. అర్థమైందండి? దేవుని యొక్క మందిరంలో మనం ఉండగలిగినామంటే, ఈ మందిరంలో గత 8 సంవత్సరాల నుండి మనం దేవుని మందిరం రాగలుగుతున్నామంటే ఎందుకు తెలుసా? పచ్చని ఒలివ మొక్కల వలె మనం ఈ యొక్క మందిరంలో. ఒక మొక్క, ఒక చెట్టు పచ్చగా ఎప్పుడు ఉంటుంది? ఏమా నీళ్ళు పోసినప్పుడైనా, ఇంకా ఎరువేసినప్పుడు, అమోనియా వేసినప్పుడు, యూరియా వేసినప్పుడు పచ్చగా ఉండదా? ఒక చెట్టు పచ్చగా ఎప్పుడు ఉంటుందో చెప్పమంటారా? దానిలో జీవం ఉన్నప్పుడు. ఎప్పుడండి చెప్పండి? ఇప్పుడు ఒక చెట్టు పచ్చగా దిగరగలాడుతా ఉందంటే దాని అర్థం ఏంటి? దానిలో జీవం ఉంది. దానిలో ఏముంది? జీవం ఉంది. ఇప్పుడు నేను పచ్చని ఒలీవ మొక్క వల్ల ఈ మందిరంలో ఉన్నాను అంటే దావీదు మహారాజు చెప్పేది ఏంటంటే, నేను జీవముతో ఉన్నాను. ఎక్కడ? మందిరంలో. ఎక్కడండి? ఇది మందిరం. మందిరంలో నేను ఉన్నాను, పచ్చగా ఉన్నాను.
మీరు గమనిస్తే ఆది కాండంలో దేవుడు నేల మట్టితో ఒక నరుడిని సృష్టించాడు. మీకు తెలుసు ఆయన పేరేం పేరు? ఆదాము. మట్టి తీసుకొచ్చాడు, చేతులు సృష్టించాడు, తల సృష్టించాడు, కాళ్ళను చేశాడు, అన్ని చేశాడు. చేసిన తర్వాత అది మాట్లాడుతుందా? ఆ బొమ్మ మాట్లాడుతుందండి. మీరు బంకమట్టి తీసుకుని 2 చేతులు చేసి, 2 కాళ్ళు చేసి, ఒక తల చేసి, దాని ముక్కు, నోరు అన్ని పెట్టి మీరు ఓదంటే వస్తే ఆ బొమ్మలేసి మాట్లాడతాం కదా. ఆ బొమ్మలేసి మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. నిజంగానే ఇప్పుడు ఈ పాప ఎవరో తెలియదు, కానీ ఈ పాప సరిగ్గా లేకపోయింది అనుకో, ఇవి పక్కన పెట్టి బొమ్మ తయారు చేసి ఉప్పు అని వదిలేసి అప్పుడు జీవం వస్తే ఆ బొమ్మతో మళ్ళీ పనులు చేయించుకుంటారు మనం. చూడండి, ఒక మనిషికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ, ఒక మనిషికి ఆయుష్ని ఇవ్వాలన్నటువంటి కెపాసిటీ ఒక మనిషికి లేదు. తెలుసా? ఈ మట్టితో తయారు చేసినటువంటి ఈ బొమ్మ మాట్లాడడానికి శక్తి లేదు, అవునా? చేతులు కదిలించడానికి ఆయువు లేదు. ఈ మట్టికి దేవుడు ఏం చేశాడండి? ఏమిచ్చాడండి? ఆది కాండము 2:7 చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువు వదగా నరుడు జీవాత్మాయను. జీవవాయువును వదగానే ఇప్పుడు ఈ యొక్క నరుడు ఏమయ్యాడు? గట్టిగా చెప్పండి, ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే జీవించే ఆత్మ అయ్యాడు. జీవించే మనిషి అయ్యాడా? జీవించే ఆత్మ అయ్యాడా? జీవించే ఆత్మ అయ్యాడు. కానీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. అదేంటి? ఇందాకేమో ఏమని చదువుకున్నాం? జీవించే ఆత్మను చదువుకున్నాం. ఇప్పుడు ఏమని రాయబడింది? జీవించే ప్రాణి. అదేంటి? ఆత్మ ఏమైంది? మరి ఆత్మ ఏమైంది? జీవించే ఆత్మని ఆది కాండంలో మనం స్పష్టంగా చదువుకున్నాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటున్నాము? ఆదాము ఎవరు? జీవించే ప్రాణి. మరి ఆత్మ ఏమైంది? దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడుగా ఆయనలో. ఇట్లా వెళ్ళిపోయిందా? చదువుతారా? చదవండి. ఆది కాండము 3వ అధ్యాయము 17 చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోను నీవు బ్రతుకు దినములంటియు దాని పంట తిందువు. దీనికి ముందు వృత్తాంతం జరిగింది. పండు తినేసిన తర్వాత ప్రభు చెబుతున్నాడు. పండు తినకృతం ప్రభు మాట చెప్పాడు. ఏమని? నీవు ఈ చెట్ల ఫలములలో ఒక ఫలము తినకూడదు. తింటే ఏమవుతావు? నిశ్చయముగా చచ్చిపోతావు. నిశ్చయముగా ఏమవుతావు? చచ్చిపోతావు. ఆదాము తిన్నాడా? తినలే. ఎవరు తిన్నారు? అవ్వ తింది. అవ్వ తిన్న తర్వాత అవ్వ ఏం చేసింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము తీసుకున్న తర్వాత ఆదాము ఏమయ్యాడు? పండు తిన్నాడు. పండు తిన్న తర్వాత దేవుడు ఆదాములో ప్రవేశపెట్టినటువంటి ఆత్మ అనేది ఏమైంది? చనిపోయింది. అంటే ఆత్మీయంగా ఆదాము ఏమయ్యాడు? చనిపోయాడు. ఆత్మీయంగా ఆదాము ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు ఏ ఆదాము మిగిలాడు? ప్రాణంతో ఉన్న ఆదామే మిగిలాడు. అర్థమైందండి?
ప్రాణంతో ఉన్న ఆదాము మిగిలాడు. ఈ ఆత్మ ఎప్పుడైతే చనిపోయిందో, చూడండి కొంతమందికి అంటే నీకు మనస్సాక్షి పనిచేస్తుందా అంటారా? ఈ ఆదాముకి ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ చనిపోయిందో, ఆయనలోకి ఏమొచ్చినాయో తెలుసా? కుళ్ళు వచ్చింది, కుషిత్వం వచ్చింది, ఏమొచ్చింది? తెలివితేటలు వచ్చినాయి. పాపం అంటే ఏంటో అర్థమైంది, తప్పు అంటే ఏంటో అర్థమైంది, పుణ్యం అంటే ఏంటో అర్థమైంది. ఎందుకు తెలుసా? ఆయన తిన్నది ఏం తిన్నాడు? మంచి చెడ్డలు తెలుగు నుంచి ఉంచుకోవాలని ఆయన ఏం చేశాడు? తినేశాడు. తినగానే తనలోకి వచ్చినటువంటి మార్పు ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేశాడు తెలుసా? తన శరీరాన్ని కప్పుకోవటము మొదలు పెట్టాడు. తన మైండ్ సెట్ అంతా మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయాయి, తన ఉండే విధానం మారిపోయింది. ఇక్కడ ఏంటంటే పండు తినటము తప్పు కాదు, కానీ ఆ తినొద్దని చెప్పిన మాటను లెక్క చేయడం వల్ల ఆయన ఏమవుతూ వచ్చాడు? తన ఆత్మీయంగా చనిపోతూ వచ్చాడు. మరి ఈ ఆత్మీయంగా చనిపోయినటువంటి ఈ ఆదాము పాపం చేస్తూ వచ్చాడు. ఆధ్యాత్మికమే పాపం అంటే పాపము చేయడం వల్ల ఆదాములోకి ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది. ఇప్పుడు ఆయనలో జీవం ఉందా లేదా? జీవిస్తున్నాడు, కానీ శారీరకంగా మాత్రమే ఉన్నాడు. ఆయనలో ఇప్పుడు జీవము లేదు, చనిపోయాడు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఆదాములోకి మరలా జీవం రావాలి. ఏం చేయాలి? దానికి మళ్ళీ జీవాయు బోధవాలా ప్రభు? ఆ పాపాన్ని తీసేస్తే సరిపోతుంది. సరేని ఆ పాపాన్ని తీద్దామని దేవుడు ఆజ్ఞలు ప్రవేశపెట్టాడు, ప్రవక్తలు ప్రవేశపెట్టాడు, మా రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, అందరూ వచ్చారు, మీకు తెలిసిందే. గొర్రెలు బలిస్తూ వచ్చారు, కోడలు బలిస్తూ వచ్చారు, అన్ని చేస్తూ వచ్చినప్పటికి కూడా మనిషి ఎట్లా మిగిలిపోతున్నాడు? లాస్ట్కి పాపం కదా, పాపంతోనే ఉండిపోతున్నాడు. ఆ మరక పోవట్లేదు. సరే అలాగా ఆదాము పిల్లలు కనుక్కుంటూ వచ్చాడు. వాళ్ళలోకి చెడు ప్రవేశించింది, పాపం ప్రవేశిస్తూ వచ్చేసింది. వీళ్ళు ఏమవుతున్నారంటే, ప్రతి వాళ్ళు ఏమవుతున్నారు? జీవించే ప్రాణులు అయిపోతున్నారు, కానీ జీవించే ఆత్మ వారిలో లేదు, కనిపించట్లేదు. ఇప్పుడు మరలా వీరిలోకి జీవాన్ని నింపాలి అని దేవుడు మరలా ఆలోచన చేసి ఆ జీవాన్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినాడు. ఎవరా జీవము? మా యోహాను సువార్త 1:4 చదవండి. యోహాను సువార్త 1:4. ఆయనలో జీవం ఉండెను. చాలండి. ఎవరిలో జీవం ఉంది? ఎవరిలో జీవం ఉంది? ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభు వారిలో ఏముందట? జీవం ఉంది. ఈ జీవాన్ని ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుని ఈ లోకానికి జీవముతో చనిపోయిన వాళ్ళే పంపించలేదండి, చనిపోయిన వాడిగా పంపించలే. జీవంతో ఈ లోకానికి దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి పంపించండి. ప్రత్యక్షమైందంట. ఎక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 1:2 చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త మొదటి 5:11. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. ఏంటండి? అర్థమైందండి? దేవుడు మనకి ఏం చేశాడంట? నిత్య జీవాన్ని దయచేశాడు. ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? తన కుమారులో ఉంది. దేవునికి యేసు ప్రభు వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడంటే ఇప్పుడు దేవుల్లో ఏముండాలి? ఆయనలో కూడా జీవం ఉండాలి, అంతే కదా? యోహాను సువార్త 5:26 చదవండి. యోహాను సువార్త 5:26.
తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారము అనుగ్రహించారు. అంటే ఇప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు ఎవరండి? తండ్రి అయిన దేవుడు యెహోవా. ఇప్పుడు కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా ఏముందంట? జీవం ఉందంట. అంటే ఆ జీవాన్ని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారిలో ఏముంది? జీవం ఉంది. యేసు ప్రభువు వారిలో ఏముంది? జీవం ఉంది. కనుక ఆ జీవంతో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి ఏమయ్యారు? ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను. చాలండి. ఆ జీవం ఏమైందండి? ప్రత్యక్షమైంది. ఎవరి రూపంలో? యేసు ప్రభు వారి రూపంలో. ఈ జీవం ప్రత్యక్షమయ్యి మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారము ఈ జీవం మనలో ఏం చేస్తుందండి? వెలుగునిస్తుంది. చదువుతారా? ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై. అంటే చూడండి, మనము అక్కడ ఆదాము ఏమైపోయాడు? ఆత్మీయంగా చనిపోతూ వచ్చినాడు. మరి ఆదాము ద్వారా పుట్టినటువంటి మనమందరము కూడా ఏమయ్యామో తెలుసా? చనిపోయాం. మనం కూడా ఏమైపోయామండి? చనిపోయాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం ఏమయ్యామండి? అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఏది మన గురించి చెప్పబడుతుంది? ఇప్పుడు ఆదాము ఎందుకు చనిపోయాడు? ఆయన కూడా పాపం చేశాడు. అర్థమైందండి? ఆదాము ఏం చేశాడు? పాపము చేశాడు. ఎవరి ద్వారా పాపం చేయాల్సి వచ్చింది? అవ్వ ద్వారా. అవ్వ ఎవరి వల్ల పాపం చేయబడి వచ్చింది? ఇక్కడ ఏం జరిగిందో చెప్పమంటారా? మన ఇంటికి శిరస్సు ఎవరు? మన ఇంటికి శిరస్సు ఎవరండి? మన కుటుంబానికి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కింద పురుషుడు ఉండాలి, పురుషుడి కింద స్త్రీ ఉండాలి. మనందరి కింద ఎవరు ఉండాలి? సాతాను ఉండాలి. రోమిల రాసిన పత్రికలో చెప్పబడుతుంది ఏమని? సాతాన్ని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెదలు త్రొక్కించదు అని వాక్యం ఉంది కదా. ఉన్నప్పుడు ఇప్పుడు సాతాను ఏమో కింద ఉండాలి, సాతాను పైన స్త్రీ ఉండాలి, స్త్రీ పైన పురుషుడు ఉండాలి, పురుషుడి పైన ఎవరు ఉండాలి? యేసు ప్రభు వారు ఉండాలి. ఇక్కడ ఏమైందో చెప్పంటారా? సాతాను పైన ఉన్నాడు, తర్వాత స్త్రీ ఉంది, ఆ తర్వాత పురుషుడు ఉన్నాడు, ఆ తర్వాత దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉండాలండి? అన్ని నామముల కంటే పైనామము యేసు ప్రభువు నామం. అంటే ఇప్పుడు నేను చూడండి, దేవుళ్ళని వీళ్ళు గౌరవించడం కాదు, ఆయన ఎక్కడ పెట్టి పక్కన పెట్టేశారు. పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా ఏంటో తెలుసా? వాక్యాన్ని లెక్క చేయకపోవటమే, వాక్యం తిరగపోవటమే, వాక్యాన్ని తలంచకపోవటమే. ఇది అపరాధం. అంటే మనము మనమైతే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉన్నామంట. అంటే ఇప్పుడు మన ధ్వనలో జీవం లేదు, అంటే ఆత్మ లేదు. ఇప్పుడు మనం ఉన్నాము, ఆత్మీయంగా బ్రతికించబడిన వారు మనం. ఇప్పుడు బయట ఉన్నారు చూసారా, వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. అర్థమైందండి? నువ్వు చచ్చిపోయావు అనుకో, వాడు ఫీల్ అవుతాడు. వాళ్ళు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు తిరుగుతున్నారు కదా మనుషులు, వాళ్ళు ఏంటంట? జీవించే ప్రాణులు. చెప్పండి, వాళ్ళేంటి? జీవించే ప్రాణులు. ఎందుకంటే వారిలో ఏం లేదు, ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ ఉంది, ఏముంది? ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. ఇప్పుడు ఆ ఆత్మను బ్రతికించాలి. ఆ ఆత్మను బ్రతికించడం కొరకై యేసు ప్రభు వారు జీవముతో ఈ లోకములోకి ప్రవేశించారు. తండ్రికి జీవం ఉంది, అదే జీవము అదే అధికారాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు. మరి ఎవరు జీవంతో బ్రతికించబడతారు? ఎవరు జీవంతో బ్రతికించబడతారు? యేసు ప్రభు వారి యొక్క జీవము ఎవరిలోకి వస్తుంది? అందరిలోకి వచ్చేస్తుందండి? రాదు. ఎవరిలోకి వస్తుంది తెలుసా?
ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5:11. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్యజీవము దయచేసెను. దేవుడు మనకు నిత్యజీవము దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలివాడు. దేవుని కుమారుని అంగీకరించినవాడు జీవము లేనివాడు. అర్థమైందండి? ఇప్పుడు యేసు ప్రభువు వారిని ఎవరు అంగీకరించారు? ఇక్కడ ఉన్న వారిలో ఎవరు అంగీకరించారో వాళ్ళందరిలో ఏముంది? జీవం ఉంది. యేసు ప్రభు వారిని అంగీకరించిన వారిలో ఏం లేదంట. వాక్యమే ఉంది, స్పష్టంగా ఉంది వాక్యం. ఏమనుంది? జీవము లేని వారు. అంటే ఇప్పుడు బయట తిరిగే వారు యేసు ప్రభు వారిని అంగీకరించారా? యేసు ప్రభు వారిని అంగీకరించిన వారిలో జీవము లేదు, యేసు ప్రభు వారిని అంగీకరించిన వారిలో జీవం ఉంది. అంటే ఇప్పుడు మీరు మందిరానికి రావడం వల్ల, మందిరంలో ఉండటం వల్ల మీరు ఇప్పుడు ఏమయ్యారు? జీవించే ఆత్మలయ్యారు. అర్థమైందండి? మీరేమయ్యారు? జీవించే ఆత్మలయ్యారు. అది ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు వారి ద్వారా వచ్చింది. అది మనం ఇంత చదివాం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు, జీవించి ప్రాణి ఆయనను రాయబడినది. కడపటి ఆదాము అంటే ఎవరు? యేసు ప్రభు వారు. జీవింపజేయు ఆత్మ ఆయను అంటే ఆయన జీవించే ప్రాణి అయ్యాడు. యేసు ప్రభు వారు ఏమయ్యారు? జీవించే ఆత్మ అయ్యారు. అర్థమైందండి? అంటే ఆదాము పాపము చేయడం ద్వారా జీవించే ప్రాణిగా ఉన్నాడు. మరి జీవించే ప్రాణులు పరలోకానికి రావు. అర్థమైందా? కుక్క ఉందా? కుక్క జీవించే ప్రాణి. పద్ది ఉందా? జీవించే ప్రాణి. ఎద్దుందా? జీవించే ప్రాణి. అర్థమైందండి? వాటిలో ఆత్మ ఉండవు. వాటిలో ఏముంటదండి? శరీరం ఉంటది, రక్తం ఉంటది. రక్తం అంటే ప్రాణం. అర్థమైందా? ఆత్మ లేదు వాటికి. కుక్క చచ్చిపోతే, మా ఇంటి పక్కన కుక్క చచ్చిపోతే రాత్రికి వచ్చి నా మీద పడుతుంది అని దేవే అనకండి. అదండి గేదెలకి, ఎద్దులకి, ఆవులకి, మేకలకి ఆత్మ ఉండవండి. అర్థమైందండి? మనుషులకు మాత్రమే ఉంటాయి. ఎందుకని? ఆదిలోనే దేవుడు ఏం చేశాడు? జీవాయువునిచ్చి జీవాత్మగా చేస్తూ వచ్చాడు. అంటే ఆ మనిషి ఏమయ్యాడు? పాపం చేయటం ద్వారా ఆత్మను పోగొట్టుకున్నాడు. జీవ ప్రాణి అవుతూ వచ్చాడు. మరలా జీవించే ఆత్మను చేయడం కొరకే దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. ఆయనలో జీవం ఉన్నది. ఎవరైతే యేసు ప్రభువు వారిని అంగీకరిస్తారో ఆ జీవం వారిలోకి వచ్చి వారిని వెలిగించి వారిని ఏం చేస్తుందంటే జీవించే ఆత్మగా చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ దావీదు వరకు వచ్చేద్దాం. నేను ఈ మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలే ఉన్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఎందుకున్నాడు? ఎందుకన్నాడు? అర్థమైందా? నాలో ఏముంది? చెప్పండి, నాలో ఏముంది? జీవం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను? పచ్చని ఒలేవా మొక్క వలే ఉన్నాను. ప్రభువా, నేను ఈ మందిరంలో పచ్చని ఒలేవా మొక్క వలే ఉండటానికి నువ్వు ఎంత త్యాగం చేశావు? ఎంత త్యాగం చేశాడండి? ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ జీవాత్మతో ఈ లోకానికి వచ్చి నిన్ను వెలిగించడం కొరకే ఆయన ఏమయ్యాడు? చనిపోతూ వచ్చి తన రక్తాన్ని కార్చాడు. తన యొక్క జీవాత్మను నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇది ఆయన చెప్పింది. తదుపరి మనం గమనిస్తేనండి, ఈ జీవాత్మ పొందిన మనము కుదురుగా ఉంటామా? ఈ సంవత్సరం అంతా మంచి పనులు చేశారు మీరందరూ. లోక సువార్తలో ఒక ఆయన ఉన్నాడు. యెరూషలేము నుండి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో పట్టణానికి వస్తున్నాడు. చదువుతారా? 10:30 లోక సువార్త 10:30. అందుకే చెట్లాడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు. యెరూషలేము అంటే అర్థం ఏంటండి? యెరూషలేము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు చర్చి పేరు ఏంటి? హెబ్రోను, బెయేర్షెబా, ప్రార్థనా మందిరం.
ఇప్పుడు హెబ్రోను బెయేర్షెబా ప్రార్థనా మందిరమును నుండి దిగి వెళ్ళుచు ఒక మనుషుడు ఎక్కడికి వెళ్తాడంట? ఎరుకో పట్టణం అంటే ఆశ్చర్యపడి వెళ్తున్నాడు అన్నాం. అంటే ఇప్పుడు అక్కడ ఏంటి? యెరూషలేము అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మందిరము. అతను ఎరుకో అంటే ఆశ్చర్యపడి అనుకుందాం. అంటే ఇప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఆశ్చర్యపడి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? ఆశ్చర్యపేట నుండి దేవుని మందిరానికి వచ్చేవాడు ఏం చేస్తాడండి? మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని పాటలు పాడి ఆరాధన మెసేజ్ని ఆరాధన చేసి బల మెసేజ్ని సరి చేసుకుని బలం తీసుకుని వెళ్తాడు. ఇదేగా చేసేది. ఆశ్చర్యపడి వెళ్ళినవాడు రోడ్లో ఉంటా ఆరాధన పాటలు పాడకుండా రోడ్డు మధ్యలోకి వెళ్ళి ఏమా మోకరించి ఆరాధన చేసి ప్రభు తారు రోడ్డు ఇచ్చావు నీకు వందనాలు, చుట్టూరు ఎందుకు కొట్టించావు నీకు వందనాలు అంటాడా? అది మందిరము కాదు, అది మందిరము కాదు. మరి ఇప్పుడు చూడండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగొస్తున్నాడంటే ఇతనికి మారు మనసు ఉందా లేదా? రక్షణ ఉందా లేదా? లేదా. ఉన్నవాడే చర్చికి వెళ్ళి వస్తున్నాడు, అర్థమైందా? ఉన్నవాడే. కానీ ఏమవుతున్నాడు? అందరూ మందిరానికి వెళ్తుంటే మందిరాన్ని విడిచిపెట్టి వస్తున్నాడు. వచ్చిన వాడు ఎక్కడ చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు వాళ్ళు ఏ దొంగలు తెలుసా? మామూలు డబ్బులు తీసుకెళ్లి దొంగలు కదంట, చిత్త కొట్టే దొంగలు అంట. వాళ్ళు ఏమంటారు? చిత్త కొట్టే దొంగలు. చిత్త కొట్టారంట ఆయన్ని. కాళ్ళు చేతులు ఎందుకు కొట్టారు? ఏంటి ఎందుకు కొట్టారు చెప్పనా? నేను ఉన్నాను, మీ ఊరు మెసేజ్ అయిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను అనుకో, నన్ను కూడా ఆఫ్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర బంగారం లేదు, గొలుసులు లేవు, మహా అయితే మీ పాస్ గారు ఇచ్చే పవన్ ఉంటుందేమో, అదే తీసుకుపోతాడు. ఏమంటాడు తెలుసా? నీ దగ్గర 10,000 కూడా లేవురా, ఎందుకు? ఈ బైబుల్ నాకు ఉపయోగపడతా అంటారు. నువ్వు వాడి దగ్గర కూడా అదే ఉంది. ఏముంది? యెరూషలేము నుండి వచ్చేస్తాడు కాబట్టి ఒక బైబుల్ పట్టుకుని వస్తాను, ఇంకేం పట్టుకొస్తాడు? చెత్త కొట్టేశాడు. నీ దగ్గర ఏమీ లేవు కదా. అంటే పొరపాటుతో పడేస్తే ఈ లోపు అక్కడ నుండి చాలా మంది మనుషులు వెళ్తున్నారని మనం చదువుతాం ఈ వచ్చే టైంలో. ఎవరెవరు వెళ్ళిపోతున్నారు కూడా రాయబడి ఉంది. అయితే లాస్ట్ లో ఒక ఆయన వచ్చాడు. ఎవరండి ఆయన? సమరయుడు. ఆయన వచ్చి కుట్టుమిట్టాడుతుంటే దగ్గరికి వచ్చి కొన ఊపిరితో ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడండి? కొన ఊపిరి అంటే ఏంటి? కొన అంటే మీరు అదే పాము చెప్తారు కదా, పాము చెప్పినప్పుడు తోక వెళ్తూ ఉంటే పిల్లలు ఏమంటారు? పాము బతికే ఉంది, పాము బతికే ఉంది, పాము బతికే ఉంది అంటారు. పెద్దవాళ్ళు అంటారు తలలో ఉన్న ప్రాణం ఎక్కడికి వచ్చింది? తోకలోకి వచ్చిందిరా అంటారు. అంతేనా? అది కొన ప్రాణం అంటే లాస్ట్ లో పోయే ప్రాణమే కదా అది. ఇక లాస్ట్ లో పోతాడు. ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడండి సమరయుడు. సమరయుడు అంటే యేసు ప్రభువారు వచ్చి, నీకు అసలు గుర్తుందా? నువ్వు మనిషివేనా? మనిషివా అసలు? నువ్వు గాడివా? అందరూ ప్రార్థనకి వెళ్తే నువ్వు ప్రార్థన వదిలేసి వచ్చావా అని 2 వీకెడండి. గబో వచ్చి గాయాలను కట్టాడు, తుడిచాడు, తైలం వేసి కట్టాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, పట్టించాడు, భుజం మీద ఎత్తుకున్నాడు, లేదా బండి మీద ఎక్కించుకున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాడంట? కోళ్ళ వారింటికి మళ్ళా తీసుకెళ్ళాడు. దేవుడు పచ్చని వలేమో మొక్క వలేనే మందిరంలో వచ్చాడు. అందుని బట్టి వందనాలు ప్రభుకి. కానీ ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నోసార్లు సాతాను చేతిలో చిక్కావు, దొంగల చేతిలో చిక్కావు, మనుషుల చేతిలో చిక్కావు. అవునా కాదా? మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు. ఎలాగంటే కొనపురతో మళ్ళా యెరూషలేముకి ఆయన దేవుడు మళ్ళా నిన్ను బాగు తీసాడు. మళ్ళా ఎక్కడ పెట్టాడు? మళ్ళా మందిరంలో. బట్టి ప్రభుత్వం కనపరచు. మందిరం ఉంది కాబట్టి. ఇంకొక ఆయన కూడా ఉంటాడు, తప్పిపోయిన కుమారుడు అంటారు చూసారా? ఆయన కూడా ఇదే పరిస్థితి. ఏం చేస్తారో తెలుసా? నాన్నగారు నాకు వచ్చే పాలు నాకు ఇచ్చే. తీసుకున్నాడండి పాపం, డబ్బులు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, మొత్తం పట్టుకుని బయలుదేరి వెళ్ళి మొత్తం కొట్టేసుకున్నాడు. చెడు వ్యాపారాలు చేశాడు, చెడు తిరిగాడు, అనేకమైనటువంటి వ్యభిచార క్రియలు కూడా చేశాడు. చేసిన తర్వాత డబ్బులన్నీ అయిపోయి ఆయనకి అన్ని అలవాట్లు అభ్యసింది. సిగరెట్, మందు, జోగం అన్ని అభ్యసించేసరికి ఆహారం లేని సమయంలో ఆయన పందులు మేపేటువంటి ఉద్యోగాన్ని తీసుకుంటాడు. ఈ లోపు ఆకలేసి పందులు మేపే పొట్టు తింటుంటే ఆ యజమానుడు
బయటికి త్రోసి వేసినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తాడు. ఎవరు తెలుసా? తండ్రి ఇల్లు. ఎవరు గుర్తొచ్చారండి? తండ్రి గుర్తొచ్చాడు, తండ్రి ఇల్లు గుర్తొచ్చిందా? చదవండి. తండ్రి ఇల్లు. నా తండ్రి ఏంట? లోక సువార్త 15వ అధ్యాయము చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధంగా నీ ఎదుట పాపము చేసింది, ఇక మీద నీ కుమారుడు అనిపించుడు యోగుడు కారణం నీ కూలివాడుగా పెట్టుకుని అతనితో చెప్పుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? మనం అంటాం మందిరము మందిరము మందిరము. కానీ ఇప్పుడు ఈ మందిరంలో ఎవరున్నారు? ఎవరున్నారండి? దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఎక్కడుంటున్నాడు? ఈ మందిరములో. ఒక మనము నిజముగానే తగ్గిపోయిన పరిస్థితులు వస్తాయి, రాదు అని నేను అనట్లే. తిరిగిలో తిరుగుతారు, కాదని నేను అనట్లే. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ తండ్రిని, నీ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకో. ఏమున్నాయి ఇంట్లో? ఏమున్నాయండి? ఆహారం ఉందంట, పనివారు ఉన్నారంట, పైగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు, అవసరమైతే నన్ను కూలి వాళ్ళు ఒకటిగా చేసుకుంటాడు, నన్ను చంపడు. అంతేగా? నన్నైతే చంపడు, కూలి వాళ్ళు ఒకటిగా నన్ను చేర్చుకుంటాడు అని చెప్పేసి మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చేసాడు? తండ్రి యొద్దకు వచ్చేసాడు, తండ్రి ఇంటికి వచ్చేసాడు. తండ్రి ఇంటికి రావటం ఆలస్యము. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించుకుని ముద్దు పెట్టి, నా కుమారుడా తిరిగి వచ్చావా అని చెప్పి ఆయనకి స్నానం చేయించి, కొత్త వస్త్రాలు ఇచ్చి, బంగారం తొలగించి, చెప్పులు ఇచ్చి, ఒక విందు చేయించాడు. అనేకమైనవి చేసి సంతోషించి ఆనందించాడు. మరి ఎవరైనా ఈ సమయంలో ఇంకా దేవుని మందిరానికి దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నా సరే మళ్ళా నేను ఇష్టపడతాను, నువ్వు వచ్చేసాయి. ఇదండి మందిరం యొక్క విలువ. అర్థమైందా? చూడండి, మందిరంలో దేవుడు మనల్ని పచ్చని ఉలేవ మొక్కల్లో ఉంచాడు. మంచిదే, స్తుతించు. ఆ ఉలేవ మొక్క ఏమవుతుందంటే అప్పుడప్పుడు వాడిపోతా ఉంటది, అవునా కదా? చూడండి, ఆయన మందిరానికి వెళ్ళవలసిన వాడు అనేక సార్లు బయట తిరుగుతూ వచ్చాడు. అట్లాంటి టైంలో కూడా మందిరంలో ఉండాల్సిన దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యెరూషలేములో ఉండాలంటే దేవుడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? పొరపాడంతో ఉన్న వాడి దగ్గరికి వచ్చాడు దేవుడు. అర్థమైందా? అలాగనే ఈ పందుల దగ్గర పొట్టు తింటున్నటువంటి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఎవరు? దేవుడు వచ్చాడు కనుక ఆయన బుద్ధి వచ్చింది, లేక వస్తుందా? రాదండి. మీరు ఎవరైనా చూడండి, ఉన్న వాళ్ళు వెళ్ళి పాపం చేస్తామంటే ఒక మనిషి ఎవరో మన పక్క వాళ్ళు చెప్పినట్టు చెప్తారు, అదే నువ్వు ప్రార్థన వెళ్తున్నావు కదా, నువ్వు తినకూడదుగా చేయకూడదు అనగానే మానేస్తాం, అంతేనా? అది దేవుడు వాళ్ళందరిని వదిలిపెట్టి మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? మనల్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? మనల్ని జీవింపజేశాడు, మరలా మనల్ని ఆరిపోకుండా చూస్తున్నాడు ప్రభువారు. అంతగా మనం ప్రేమిస్తున్నాం. అది ఇప్పుడు దాని మహారాజు 122వ కీర్తనలు చెప్పేది ఏంటంటే, మనము దేవుని మందిరంలోకి వెళ్ళేదము రండి అని ఎవరైనా అన్నప్పుడు నేనేం చేశానంట? ఎందుకని? అక్కడ నేను తప్పు చేస్తే నన్ను సరిచేసే దేవుడు ఉన్నాడు, నేను ఏదైనా తప్పిపోతే నన్ను చేర్చుకునే దేవుడు ఉన్నాడు, నేను పాడైపోతే నన్ను కౌగులించుకునే దేవుడు ఉన్నాడు. నేను నిజంగానే ఎన్నోసార్లు బైబిల్ స్టడీలు, సంఘ ప్రార్థనలు వదిలేసినప్పటికీ కూడా మళ్ళా నన్ను బాగు చేయడం కొరకు, మళ్ళా నన్ను ప్రేమించడం కొరకు దేవుడు దారిలో నా కొరకు వేచి చూస్తున్నాడు. నన్ను చక్కపరచడం కొరకు, నన్ను బలపరచడం కొరకు, నాకు ఆరోగ్యం ఇవ్వడం కొరకు,
నా రోగాన్ని తగ్గించడం కొరకు ఇలాగ ఎన్నో ఉన్నాయండి మందిరంలో. అవునా అవునా కదా? పైగా ఆయన వెళ్ళాడు, ఆ పూటగాడు ఉన్నట్టుగా పాప చెప్పి ఇతనికి ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వస్తా, నేనేం చేస్తాను, మరలా వస్తాను. సంఘానికి అప్పచెప్పాడు చూడండి ఎంత మంచిగా. సంఘానికి నేను మరలా వస్తాను, నువ్వేమైనా ఖర్చు చేస్తే నేనేం చేస్తాను, నీకు తిరిగి మరలా ఇస్తాను. ఎంత బాధ్యతగా ప్రభు మనల్ని సంఘంలో అప్పచెప్తున్నాడు చూసారా? మరి ఇట్లాంటి దేవుడిని ఈ దినము నువ్వు ఎట్లా ఆరాధన చేస్తావు? ప్రభువా, నేను నిజముగానే పచ్చని ఒలేవ మొక్క వలె ఉండటానికి యోగ్యని కాదు, ఎందుకంటే నేను పాపం చేసేవాడు. ఎవరెవరు ఎంత పాపం చేశారో మీకు తెలుసు, ఎవరెవరు ఎంత అపరాధం చేశారో మీకు తెలుసు, ఎవరెవరు ఎంత శరీర కార్యాలను చేశారో మీకు తెలుసు. అవునా? ఆయనను ఈ రోజు నువ్వు యొక్క జీవం కలిగినదే దేవుని యొక్క సంఘంలో నువ్వు ఉన్నావంటే ఎంత ధన్యత. ఈ దినము ఈ వార్షికోత్సవ కూడికలో నువ్వు ప్రభుని ఆరాధన చూసింది ఏం తెలుసా? ఈ యొక్క మందిరంలో నేను పచ్చని ఒలేవ మొక్కల వలె ఉన్నాను. ఉదయకాలం అనుకుంటా తెలంగాణలో టిప్పర్ లారీ గవర్నమెంట్ బస్సు మీద గుద్ది చిప్స్ అన్ని కూడా టిప్పర్ లారీలో ఉన్న చిప్స్ అన్ని కూడా బస్సు మీద పడ్డాయి. బస్సు పక్క నుంచి అయిపోయింది. ఒక ఆవిడ చెయ్యి తెగిపోయి అవతల పడింది. ఒక ఆవిడ, ముస్లిం ఆవిడ, ఇంత పాప, ఇద్దరు చనిపోయారు. 17 మంది చనిపోయారట. దాంట్లో ఒక పాప బయటకు వస్తుందండి, దులుపుకుంటా బ్యాగ్ వేసుకుని. ఆవిడ చూసి నేను అనుకున్నాను, ఈవిడ ఎంత అదృష్టవంతురాలు అని. నువ్వు చెప్పు, ఈ ముందు ఎన్ని లారీలు వెళ్ళి, ఎన్ని బస్సులు వెళ్ళి, ఎన్ని బైక్లు వెళ్ళి, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? అవునా? ప్రభువా, నీ మందిరము పచ్చని ఒలేవ మొక్క వలె ఉన్నా. ఎలా ఉన్నా నేను? పచ్చని ఒలేవ మొక్కలో ఉన్నాను. ఇది ఒక చాలు నువ్వు అసలు దేవుడు స్తుతించాలంటే. మంచి మందిరం ఇచ్చావు, మంచి సహవాసం ఇచ్చావు. చెప్పాలంటే బోళ్ళు ఉన్నాయండి, బోళ్ళు అని చెప్పొచ్చు, గంట సేపు చెప్పొచ్చు. మందిరంలో ఏమేమి మేలు ఉన్నాయో, నువ్వేమేమి మేలు చేత తృప్తిపరుస్తున్నావు, ఇవన్నీ చెప్పొచ్చు. అది నా ఉద్దేశం అది కాదు. ఇవన్నీ ఆల్రెడీ అన్న మీకు చాలాసార్లు చెప్పే ఉంటాడు. కాబట్టి వీటిని నేను మీకు చెప్పాలని నాకు ఆశ లేదు. కానీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని మందిరంలో పచ్చని ఒలేవ మొక్కల వల్ల ఉండడానికి కారణం ఎవరు? ఏం చేశారు? నువ్వేం చేసావు? నువ్వు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? అంతే. వాక్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధన చేస్తావు.